వెల్కమ్ టు టుడే ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. కొండవీడును సందర్శించిన మంత్రి విడదల రజని 100 మంది జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అసమ్మతి సెగలు ఎన్నికల ముందు ప్రారంభమయ్యాయి. ఇక డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు కోటలో నిర్వహిస్తున్న కొండవీడు ఫెస్ట్ 2024 ఉత్సవాలను మంత్రి విడుదల రజని సందర్శించారు. కొండవీడు కోట అభివృద్ధిలో భాగంగా ₹1 కోటి నిర్మించిన తారు రోడ్డుని మంత్రి విడుదల రజని ప్రారంభించారు. కొండవీడులో ఏర్పాటు చేసిన హెలికాప్టర్లో ప్రయాణించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కొండవీడు ఫెస్ట్ విడుదల రజనీ మేడం గారు కూడా వారి ఆధ్వర్యంలో అత్యద్భుతంగా రోడ్లకి మరి బ్రహ్మాండంగా రోడ్లు వేయించినటువంటి ఘనత ఆమెకు దక్కుతా ఉన్నది. ఆమె ఈ యొక్క కొండవీడిని ప్రశస్తిని బ్రహ్మాండంగా అన్ని కూడా హెలికాప్టర్ కార్యక్రమం కానీ, అటు పడవ ప్రయాణం కానీ, 2 పారా మోటరింగ్ కార్యక్రమాలు కానీ आपको तो हमको जॉइन करना है। పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు నచ్చి జనసేన పార్టీలోకి తణుకు టౌన్ మరియు ఇరగవరం మండలం నుండి ఇరగవరం గ్రామం మరియు ఏలేటిపాడు పేకేరు నుండి 100 మంది జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. వీరికి తణుకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు మాట్లాడారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అనిశ్చితి, ఎవరికి సరైన నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, అసలు ఆ మాటకే అర్థం లేకుండా చేశారు. యువతకి ఉపాధి కల్పిస్తానని పాదయాత్ర చేస్తూ గత ప్రభుత్వం కంటే మిన్నగా చేస్తానని నమ్మబలికిన జగన్మోహన్ రెడ్డి గారు యువతకి ఎటువంటి ఉపాధి కల్పన లేదు. యువతను ఏ విధంగా ఉపయోగపడుతున్నారంటే, గతంలో బ్రాందీ షాపులకు పాటలుండి ఆయన సొంతంగా బ్రాందీ షాప్ ఏర్పాటు చేసి ఆ బ్రాందీ షాప్లో 4-5 ఎంప్లాయ్మెంట్ కల్పించాడు. అది ఎంప్లాయ్మెంట్. అలాగే డిగ్రీ చదివిన హోల్డర్స్ని వాలంటరీగా పెట్టుకుని వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేస్తే 10-15 ఏళ్ళు వచ్చి వ్యక్తులకి 5,000 ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని దెబ్బతీస్తున్నాడు. గుంటూరు నగరంలో పలువురు అస్వస్థకు గురవడానికి సంబంధించి పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. వాంతులు, విరోచనాలతో బాధపడుతూ గుంటూరు జీజీహెచ్లో పలు కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మంత్రి విడుదల రజని కలెక్టర్తో పాటు ఆయా విభాగాల ముఖ్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడుదల రజని మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఏదైతే వాంతులు, విరోచనాల కారణం చేత మరి జీజీహెచ్ని ఆశ్రయిస్తూ ఉన్నారో, మరి ఈ లక్షణాలతో వీళ్ళందరికీ కూడా సంబంధించి ఏ విధమైనటువంటి వైద్య సేవలను అందిస్తున్నాము, అలాగే సిటీ తరఫున కార్పొరేషన్ నుంచి మనం ఏం మెజర్స్ తీసుకుంటున్నాం అనే దాని మీద కూడా మరి నిన్న కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా దీని మీద ఒక రివ్యూ అనేది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కమిషనర్ గారు, మేయర్ గారు అండ్ సూపరింటెండెంట్ గారు అందరూ రిలేటెడ్ అఫీషియల్స్ అందరితో కూడా ఈరోజు ఒక రివ్యూ అనేది కలెక్టరేట్లో చేసుకోవడం జరిగింది. మరి మనం చూసినట్టయితే నిన్నటి నుంచి ఏదైతే ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ అనేది మనకు కనిపించిందో, ఇది అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనే దాని మీద కూడా ఒక రివ్యూ చేశాం. నిన్న మీరు కూడా అందరూ ఉన్నారు. ఏదైతే జీజీహెచ్లో కొంతమంది పేషెంట్స్ రావడం జరిగిందో,
నేను మనకు చూసినట్టయితే మొత్తము సిటీ నుంచి మనం చూసినట్టయితే దాదాపుగా 12 మంది ఫస్ట్ వచ్చారు. ఆ తర్వాత ఇంకా కొన్ని ఏరియాస్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఒక 21 మంది దాకా కూడా రావడం జరిగింది. మొత్తము 41 మంది వరకు కూడా వచ్చారు. అందులో 8 మంది వేరే పెదకాకని కావచ్చు, గురజాల కావచ్చు, మేడికొండూరు కావచ్చు, ఏట్కూరు, శ్రీపురం, పేరేచెర్ల అట్లాంటి ఇంకో చోట్ల నుంచి కూడా వచ్చారు. అంటే సిటీ కాకుండా మిగతా చోటు జీజీహెచ్ అనేది మీకు తెలుసు. జీజీహెచ్ అనేది గుంటూరులో దాదాపుగా మనం చూసినట్టయితే చాలా జిల్లాలకి వైద్య సేవలకు సంబంధించి మరి ఆశ్రయం ఇస్తున్నటువంటి ఒక గొప్ప హాస్పిటల్ అని చెప్పొచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో అధికార పార్టీలో అసమ్మతి సెగలు ఎన్నికల ముందే ప్రారంభమయ్యాయి. పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో ఎమ్మెల్యే రంగనాథ్ రాజు వ్యతిరేకంగా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదంటూ మండిపడ్డారు. కేవలం జగన్ వల్లే రంగనాథ్ రాజుకు ఓటు వేసి గెలిపించాం, కానీ పార్టీ కోసం కష్టపడిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రంగనాథ్ రాజుకు సీటు ఇస్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఆచంట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఇది నిజమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల యొక్క సమావేశం అనేసి తెలియజేస్తున్నామండి. రంగరాజు గారు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి వస్తే మేము మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండి వారిని 2019లో నెగ్గించడం జరిగింది. వారు 2019లో ఈ 4.5 సంవత్సరాల నుంచి సుమారు 5 ఏళ్ళ నుంచి కూడా ఆచంట నియోజకవర్గంలో ప్రతి ఊర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలను అందరినీ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులు తట్టుకోలేక ఈవేళ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నా, వైఎస్ఆర్ పార్టీ అన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అమితమైన ప్రేమ, అభిమానం. వారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ రంగనాథరాజు గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చి తీరాలనేసి ఒక ముఖ్య ఉద్దేశం తెలియజేయడం కోసమే ఈ రోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయబడింది. ఏటుకూరు గ్రామంలో వీఆర్ఓ ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నాడు అని అన్నారు. ఏటుకూరు 16వ డివిజన్ నిశంకర్రావు నాగేశ్వరరావు అధికారంలో ఉన్న మాకే ఇలా ఉంటే కొంతమంది గ్రామస్తుల ప్రజలకు ఎలా ఉంటుందో అని అన్నారు. వీఆర్ఓ ప్రజలకు అందుబాటులో ఉండడని, ఆడంగల్ పాస్ పుస్తకాలు పెట్టుకోవాలన్నా పని చేయకుండా తిప్పుతున్నాడు అని అన్నారు. మా ఊర్లో సచివాలయం ఉన్న బుడంపాడు సచివాలయానికి పంపిస్తున్నారు. వీఆర్ఓపై కలెక్టర్కి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం. నా పొలానికి నాకు నోటీస్ ఇవ్వకుండా నా పొలం చుట్టూ కంచె వేశారు. 2 ఎకరాల 40 సెంట్ల బీడు భూమిగా అయిపోయిందని అన్నారు. ఏటుకూరు గ్రామం 16వ డివిజన్ కొత్తగా మున్సిపాలిటీలో జాయిన్ ఏరియా అయితే వీఆర్ఓ గారు ఇప్పటికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అతను మాకు అందుబాటులో ఉండడు. మాకు ఏదైనా పని కావాలి అంటే ఎంఆర్ఓ గారి చుట్టూ తిరగాల, ఆడకెళ్తే ఇదిగో అదిగో అని చెప్పి అంటాడు. తర్వాత మేము విషయం తన దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత అడంగులు పెట్టాలన్నా, 1B పెట్టాలన్నా, పాస్ పుస్తకాలు పెట్టాలన్నా బుడంపాడు సచివాలయానికి వెళ్ళమంటాడు. అలా ఓ 10 రోజులు 15 రోజులు తిప్పుతాడు. తిప్పిన తర్వాత మాకు సమస్య అనేది క్లియర్ అవుతుంది. తిరిగిన తర్వాత మధ్యలో ఎవరో ఒక రాయబారం పంపించి మీ పొలం 2 కోట్లు ఉంది, 3 కోట్లు ఉంది, మీరు ఎంతో కొంత ఇచ్చి పని చేయించుకోవచ్చు కదా, ఎన్నిసార్లు మీరు ఎందుకు తిరుగుతారని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు రైతు వారికి అందరినీ. ఈ రోజు వాడికి మా ఏటుకూరు గ్రామంకి వచ్చి అతను చేసింది ఏం లేదు. నిన్న కూడా మా ఏటుకూరు గ్రామంలో ఒక లేడీ మరణం జరిగితే మేము పోలీసు వారు వచ్చి అతను నెంబర్ అడిగితే నెంబర్ ఇచ్చాం. అతను రాలా. ఊళ్ళో సచివాలయంలో ఉన్న వీఆర్ఓని పంపించారు. లేడీ ఆమె 7:30-8 గంటలకు వచ్చారు. కాదని అంటలా. ఎక్కడికి వెళ్ళినా మేము వెళ్ళాలంటే సచివాలయానికి మా ఊళ్ళో సచివాలయంగా ఉండంగా మేము బుడంపాడు వెళ్ళాల్సిన పని లేదు కదా, మా సచివాలయంలో పెట్టుకోవాలి కదా. సచివాలయంలో పెట్టుకోకుండా 10 రోజులు తిరిగిన తర్వాత మమ్మల్ని అమౌంట్ డిమాండ్ చేస్తున్నాడు. మేము తిరిగి ఇసుకుపోయి చేస్తే అతను అమౌంట్ మాట్లాడుకొని పని చేస్తానికి సిద్ధపడుతున్నాడు. కనుక ఈ విషయం పై ఆఫీసుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము కలెక్టర్ గారికి కానీ, జాయింట్ కలెక్టర్ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, డిఆర్ గారికి కానీ, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్దామనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లిందలపరు గ్రామంలో సుమారు 20 సంవత్సరాల కిందట పాతిపెట్టిన చెట్లు పెద్ద వృక్షాలుగా తయారయ్యి 10 మందికి నీడనిచ్చే విధంగా ఎదిగాయి. ఎండకు ఎండి వానకు తడిసి 10 మందికి నీడనిస్తూ వయోవృద్ధులు, మహిళలు, యువత మా నీడలో సేద తీరుతూ మీరు వదిలే కార్బన్ డయాక్సైడ్ పీల్చుకొని ప్రాణవాయువును అందిస్తున్నాయి. ఈ చెట్లు పసుపు రంగు జెండాలు కట్టిన పాపానికి పార్టీని ఆపాదించి కొంతమంది అధికార పార్టీ నాయకులపై చెట్లు తొలగిస్తామని చెప్పడంతో స్థానికులు అడ్డుకున్న రోడ్లు శంకుస్థాపనకు చెట్లు తొలగిస్తారా అంటూ ఆ గ్రామంలో నిరసన వ్యక్తమైంది. పెనుమంట్రం మండలం సోమరాజు ఇల్లిందలపరు గ్రామంలో ఈ రోజున రామారావు సెంటర్లో ఉన్న చెట్లు ప్రతి కులానికి కాకుండా ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఆటో ఎక్కడానికి వచ్చిన మహిళలు కానీ వృద్ధులు కానీ కూర్చోవడానికి మంచి చల్లగా ఉన్నాయి. ఈ రోజు ఏంటంటే ఈ ప్రభుత్వం ఆ చెట్లు జెండాలు కట్టారని, ఫ్లెక్సీలు కట్టారని ఆ చెట్లు తీసేయడానికి వచ్చారు. మేము అన్నాం చెట్లు కాదు, మీకు ఏమైనా అడ్డొస్తే కొమ్మలు తీసుకోండి, కానీ కొమ్మలు కూడా అడ్డలేవు. ఈ రోజు చెట్లు తీస్తే ఎలా ఉంటుందంటే వేసన వచ్చేటికి వృద్ధులు కూర్చుంటున్నారు, ఆ చేతితో వృద్ధులు కూర్చుంటున్నారు. అలాగే మనం ఆటో ఎక్కడానికి స్త్రీలు మన ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా సహం ఊరు ప్రత్యేకంగా ఇక్కడే వచ్చి కూర్చుంటున్నారు. దీన్ని చెట్లు చేస్తే అన్నాం కొమ్మలు తీసుకోండి మీరు. ఎందుకంటే నేను ఇదివరకే నేను సర్పంచ్ చేశాను. మా పరిపాలన కానీ మా ప్రభుత్వంలో కానీ ఏ విధమైన దౌర్జన్యం గట్రా లేవు. ఈ రోజున ఒక చెట్టు పాతాలంటే అది బతకటానికి ఇంచుమించు 20 సంవత్సరాల పైన పెడుతుంది. అది నేనేవ్వాలంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల చెట్టును తీసేయాలంటే ఇది న్యాయమైన కాదు. దాని గురించి మేము ఈ సంఘమే కాదు మొత్తం గ్రామస్తులు అందరూ దీన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు వద్దు, కావాలంటే రొబ్బలు తీసుకోండి కానీ మేము అడుగుతున్నాం. కానీ వాళ్ళు దౌర్జన్యం దిగుతున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు ఆలోచించి దీనికి అందరూ సపోర్ట్ ఉండాలని కోరుచు. వైఎస్ఆర్ నాయకులు రేపొద్దున్న రోడ్డు సోమవారం మంగళవారం రోడ్డు శంకుస్థాపన చేసుకోండి. ఎందుకంటే రోడ్డు మీద చేసుకుంటారు తప్ప చెట్లు ఎల్లి కావడం మీద దగ్గర కదా. కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్న కావ్య కృష్ణారెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఎంతో కాలంగా కావలి నియోజకవర్గంలో సరైన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఒక్కసారిగా కృష్ణారెడ్డి పేరును తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ప్రకటించడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఏ నిమిషాన ఏ ముహూర్తాన కావ్య కృష్ణారెడ్డి కావలి నియోజకవర్గంకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్నాడో అప్పటి నుంచి కూడా అటు చేరికలు ఇటు ముఖ్యమైన నాయకులు కలవటం జోరుగా కొనసాగుతుంది. ఎంతో నిశ్శబ్దంగా ఉన్న కావలిలో తెలుగుదేశం పార్టీకి ఒక్కసారిగా మంచి ఊపు తీసుకొచ్చాడు అని చెప్పవచ్చు. కేంద్ర పథకాలు చేరువ చేసేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేసినట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, బీజేపీ రాష్ట్ర ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ, బీజేపీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇన్ఛార్జ్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు అట్టడుగు బలహీన వర్గాలకు చేరువ కావాలనే లక్ష్యంతోనే వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, బీజేపీ రాష్ట్ర ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ, బీజేపీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ అంబేద్కర్ భవనం వద్ద జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేసి పథకాలపై అవగాహన కల్పించారు. ఆయా పథకాలకు అర్హతలు, దరఖాస్తు చేసుకునే విధానాలపై ప్రజలు సందేహాలను నివృత్తి చేశారు. అభివృద్ధికి పునరంకితమవుతామని అక్కడకు వచ్చిన ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. మొబైల్ వాహనం ద్వారా కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకి వివరించటం, అర్హులైన లబ్ధిదారులకు ఎవరికైనా ఆ పథకాలు లబ్ధి చేకూరకపోతే వారికి కూడా లబ్ధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రని దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కాకినాడ నగరంలో పాత బస్టాండ్ సెంటర్లో ఈరోజు వికసిత్ భారత్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదైతే పూర్ ఆఫ్ ది పూర్, అతి పేదవాడికి కూడా తిండి, సొంత ఇల్లు, అలాగే మెరుగైన విద్య, మెరుగైన వైద్యం,
అదేవిధంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అనేక పథకాలను తీసుకురావటం జరిగింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ప్రతి పేదవాడికి 5 కేజీలు బియ్యం ఇవ్వటం కానివ్వండి, అలాగే అంగన్వాడీ సెంటర్ ద్వారా పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పించడం కానివ్వండి, అలాగే ఏదైతే ప్రతి పేదవాడికి సొంత ఇల్లు, ఆ సొంత ఇంటికి మరుగుదొడ్డి, అలాగే కరెంటు కనెక్షను, అలాగే ప్రతి పేద మహిళకి గ్యాస్ కనెక్షను, ప్రతి ఇంటికి మంచినీళ్ళు కుళాయి, ప్రతి ఇంటికి పక్కా రోడ్డు నిర్మాణం, ప్రతి ఇంటికి డ్రైనేజ్ సదుపాయాలు, ప్రతి పేదవాడికి కూడా భద్రత కల్పించడం ఇన్సూరెన్స్ పథకాల ద్వారా, ఆ విధంగా ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులు, ప్రతి పేదవాడికి మెరుగైన ఆరోగ్యం ప్రభుత్వ హాస్పిటల్లో కాకుండా కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా ఆయుష్మాన్ భారత్ 5 లక్షల వరకు కార్డు, ఈ విధంగా అన్ని సదుపాయాలు కేంద్ర ప్రభుత్వం 100కు పైగా పథకాలతో నిర్వహిస్తూ ఉంది. అవి ప్రజలకు అందాలి. తద్వారా ఈ దేశం ప్రపంచ దేశాల్లో మనకి స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి భారతదేశం మొదటి స్థానంలోకి వెళ్ళాలనే సంకల్పంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రని నిర్వహించడం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. నగరపాలక సంస్థ పరిధిలో వెంకటలక్ష్మి జంక్షన్ వద్ద చెరువు పడమర దిక్కున మహనీయులు మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలే, అంబేద్కర్, కాన్సీరాం విగ్రహాలు జిల్లా దళిత బహుజన ప్రజా సంఘాలు సహకారంతో ఏర్పాటు చేయడం జరిగినది. విజయనగరం శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదుగా దళిత బహుజన సంఘాల సమక్షంలో శంకుస్థాపన చేసిన వారు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి. అభివృద్ధి అంటే ఓకేనా, విజయనగరం అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు, తాగడానికి మంచినీళ్ళు, చీకటి అయితే వెలుగు కనిపించడానికి లైట్లు, డ్రైనేజ్, రోడ్లు, అవన్నీ కూడా ప్రజలకి ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తున్నాం. దానితో పాటు పట్టణం సుందరీకరణ కూడా జరుగుతుంది. ప్రభుత్వ పరంగా కొన్ని చేస్తే స్వచ్ఛంద సేవా సంఘాలు, సామాజిక వర్గానికి సంబంధించిన సంఘాలు దేశ భక్తిని నిరూపించుకోవడానికి, తెలియజేసుకోవడానికి ఉపయోగించే మనస్తత్వం ఉన్న వ్యక్తులు ముందుకు రావటం వల్ల అనేక ప్రాంతాల్లో మహనీయుల తాలూకా విగ్రహాలు నెలకొల్పుతున్నాం. అందులో భాగంగానే మరి సోమరాంబాబు గారు తదితర పెద్దలందరూ ముందుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పూలే గారు, కాంచీరాముల విగ్రహం 3 విగ్రహాలు పెట్టాలని ముందుకొచ్చిన రోజు వారిని ప్రోత్సహించే ఆలోచనతో మరి మేము కూడా వచ్చి ఈరోజు శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది. ఎవరైతే సమాజ సేవ చేయడానికి ముందుకు వస్తారో, ఎవరైతే సమాజాన్ని బాగు చేయడానికి, అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకి 100% మా తాలూకా సపోర్టు మేము ఇస్తాము. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగానే ఇక్కడ మేము పనిచేస్తున్నాము. ఎవరైనా 10 మందికి మేలు చేస్తామంటే మీతో పాటు మేము ప్రయాణిస్తాము. రాజకీయాలు ఉండవు, రాజకీయ స్వార్థం ఉండదు, ఆలోచనలు కూడా ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ విగ్రహాలు అనతకాలంలోనే పూర్తి చేసి ఇంకా అక్కడ పార్కు టైప్లో అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ప్రజలు వచ్చి 10 నిమిషాలు కూర్చొని మహనీయుల్ని గుర్తు చేసుకొని వారిని స్ఫూర్తిగా తీసుకునే ఆలోచన వచ్చే విధంగా ఇక్కడ ఇవన్నీ కూడా మరి నాయకత్వంలో జరగాలని కోరుకున్నాను. అందులో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైందని, వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, సర్వేలన్నీ జనసేన టీడీపీ కూటములకే అనుకూలంగా ఉన్నాయని శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో పొత్తు ఇంకా ఖరారు కాలేదన్నారు. అభ్యర్థుల ప్రకటనపై వస్తున్నవి ఊహాగానాలే అన్నారు. పవన్ ఢిల్లీ పర్యటన తరువాత బీజేపీతో పొత్తు, సీట్ల సర్దుబాటు ఓ కొలికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ జనసేన కూటమికి 120 సీట్లు పైగా వస్తాయన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వేడి బాగా పెరిగింది. రాబోయే ఎన్నికలు
నోటిఫికేషన్ రావడానికి ఒక నెల, ఎన్నికలు జరగడానికి ఇంకో 2 నెలలు ఉంది. కాబట్టి అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి, ప్రజల్లో వెళ్తున్నారు. ఈరోజు చూస్తే మూడ్ ఆఫ్ ఆంధ్ర చూస్తే తెలుగుదేశం పార్టీ జనసేన వైపు ఉంది. ఏవైతే సర్వేలు కూడా చెప్తున్నాయో, ఇప్పటివరకు వచ్చిన 11 సర్వేలు, 9 సర్వేలు తెలుగుదేశం పార్టీ జనసేన 125 స్థానాల కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తాయని, ఈ మధ్యన ఇండియా టుడే చేసిన సర్వేల్లో 18 స్థానాలు ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, కేవలం 7 స్థానాలే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, అంటే జనసేన టీడీపీ కలిసి ఇప్పుడు ఏ రకంగా చూసిన ప్రజలు ఈనాడు కృతనిశ్చయంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి విధానం తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీ పొత్తులో ఉంటుందని ప్రజలు నమ్ముకుంటున్నారు. అందుకనే రాబోయేదే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం అనేది ఖరాఖండిగా ఈనాడు నేను చెప్తున్నా, ప్రజలు కూడా చెప్తున్నారు. అన్ని వర్గాల్లో కూడా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా వరించే అవకాశం మెండుగా ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఈరోజు పొత్తుల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ సీట్లు ఎవరికి కావాలి, అసలు మొట్టమొదటి ఎన్ని సీట్లు కావాలి అనేది ఒకటి, తర్వాత ఏ సీట్లు కావాలి అనేది ఒక టూకీగా చర్చ జరిగింది. ఇంకా ఇదమిత్తంగా ఎవరికి ఎన్ని సీట్లు అనేది కానీ, ఏ సీటు ఎవరికి అనేది కానీ ఇంకా ఖరాఖండిగా ఇంకా నిర్ణయించిన పరిస్థితి ప్రస్తుతం ఇంకా తుది నిర్ణయం రాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. కాబట్టి తుది నిర్ణయం రావడానికి ఇంకోసారి కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. అసలు 12వ తారీఖు మరి నిర్ణయించుకోవాలనుకున్నారు. కేంద్రం నుంచి అమిత్ షా గారు కబురు పంపించడం, మళ్ళీ వాళ్ళు మరి ఏం చెప్పారో ఏం మాట్లాడారో తెలియదు, కానీ మొత్తానికి మళ్ళీ అదొక ప్రక్రియ మళ్ళీ ప్రారంభమైందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జన శ్రేణులతో నాగిరెడ్డి కాశీ నరేష్ అధ్యక్షతన రెడ్డప్పలనాయుడు సమక్షంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి, జిల్లా ఎన్నికల నిర్వహణ కన్వీనర్ రాఘవయ్య చౌదరి, జనసేన నాయకులు నారా శేషు, వివిధ సంఘాల నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం జనసేన పార్టీల సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఏలూరులో రెడ్డప్పలనాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి వివిధ పార్టీల నుండి సుమారు 500 మంది నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వీరికి రెడ్డప్పలనాయుడు, ఘంటసాల వెంకటలక్ష్మి, నారా శేషు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరికి రానున్న 2024 ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో అని దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించాలని, రానున్న రోజుల్లో ఏలూరు నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రెడ్డప్పలనాయుడు సూచించారు. ఒక ఆయుధం ప్రజలకు ఇచ్చినటువంటి ఆయుధం అది ఒకటే. ఆ రకంగా ఈ రోజున ఓట్లు కూడా తొలగించేటువంటి పరిస్థితి. మనం రేపొద్దున ఇదే ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు, మహిళలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ బంధువుల్ని, తమ స్నేహితుల్ని, తమ ఉన్నటువంటి వీధిలో ఉన్న వాళ్ళని, ఆ రోడ్లో ఉన్న వాళ్ళని, జరుగుతున్నటువంటి నష్టాన్ని వాళ్ళకి తెలియజేసి మరి ఇక రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఈ రోజున జనసేన పార్టీ 2019 మరి నాకు ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు. రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక వేదికని పోరాటం చేయడానికి ఒక వేదికని ఇచ్చారు. 2019లో గెలవమన్నటువంటి విషయం నాకు తెలుసు. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి 30-35 సంవత్సరాలు ఈ రాజకీయ రంగంలో అంచెలంచెలుగా గ్రౌండ్ స్థాయిల నుంచి, గ్రామ స్థాయిల నుంచి, మండల స్థాయిల నుంచి అనేకమైనటువంటి విషయాలు, పేద ప్రజలు, పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజల యొక్క విషయాలు కానీ, వ్యాపార వాణిజ్య రంగాల్లో పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ,
ఒకవైపున రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ అన్నిటిలో కూడా చిన్నతనం నుంచి అన్ని విషయాల్లో కూడా సమగ్రమైనటువంటి ఒక అవగాహనతో వస్తున్నటువంటి తరుణంలో ఒక వేదిక, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనేటువంటి ఒక వేదికను నాకు 2019లో ఇచ్చారు. డయేరియా వలన ఇబ్బంది పడుతున్న ఐపీడీ కాలనీ, శారదా కాలనీ, సంగడిగుంట కాలనీలో పూర్తి స్థాయిలో ఆరోగ్య సర్వే చేపట్టమని అన్న మంత్రి విడుదల రజని ఒక ఏఎన్ఎంకి 5 వాలంటీర్ల చొప్పున అలాట్ చేసి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించుటకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇప్పటికే 23,500 హౌస్ హోల్డ్ సర్వే చేపట్టాము. 15,300 హౌస్ హోల్డ్ పూర్తి స్థాయిలో సర్వే చేశామని అన్నారు. ఈ 3 కాలనీలలో వాటర్ శాంపిల్స్, ఫుడ్ శాంపిల్స్ కూడా తీసుకొని టెస్టింగ్కి పంపామని అన్నారు. హెల్త్ క్యాంప్లను నిర్వహించి ఎప్పటికప్పుడు అందరికీ ఆరోగ్య సదుపాయాలు అందే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు. కలెక్టర్ మరియు నగర కమిషనర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి వెంటనే సమస్యలకు పరిష్కార చర్యలు తీసుకుంటామని అన్నారు. మన గుంటూరు జిల్లాలో మరి శనివారం మొదలైనటువంటి ఈ కేసెస్కి సంబంధించి ఏదైతే వాంతులు, విరోచనాలతో కొంతమంది అప్రమత్తమై ఏదైతే మన జీజీహెచ్ని ఆశ్రయిస్తున్నారో వాళ్లకు సంబంధించినటువంటి ఆ కేసెస్ వివరాలన్నింటినీ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికే టోటల్గా మన గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించి 75 మంది పేషెంట్స్ ఆశ్రయించగా 15 మందిని ఇప్పటివరకు కూడా మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆన్ బెడ్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో 60 మంది మన జీజీహెచ్లో ఇప్పుడు ఉన్నారు. అండ్ వీళ్ళకి సంబంధించి కూడా ఈ పూట కొన్ని డిశ్చార్జెస్, మళ్ళీ ఇంకొంచెం బెటర్ అవ్వగానే రేపు కొన్ని డిశ్చార్జెస్, ఇలా కంటిన్యూస్గా ఈ డిశ్చార్జెస్ కూడా ఉండబోతూ ఉన్నాయి. అంటే వాళ్ళు బెటర్ అయినటువంటి పరిస్థితుల్లో ఉండబోతూ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎందుకు ఈ సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ, కలెక్టర్ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, ఈరోజు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వీరికి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అందరూ, స్పెషల్ సిఎస్ కృష్ణబాబు గారు కావచ్చు, కన్సర్న్ హెచ్ఓడీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఒక సమిష్టి రివ్యూ చేసి పర్టికులర్గా మన డిస్ట్రిక్ట్, మన జీజీహెచ్ గురించి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని యూపీహెచ్సీల గురించి, అక్కడ ఉన్నటువంటి పిహెచ్సిస్ గురించి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడ కేసులు వస్తున్నాయి అనే దాని మీద కూడా ఒక సమిష్టి రివ్యూ అనేది చేసుకోవడం జరిగింది. చీరాల కోర్టు ఆవరణలో సోమవారం న్యాయవాదులు చేపట్టిన దీక్షకు దళితుల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియన్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జూలియన్ మాట్లాడారు. ఈ నిరాహార దీక్షలు న్యాయవాదుల సంఘం తరపు నుంచి అందరం కూడా చేయడానికి గల కారణం, ప్రభుత్వం యాక్ట్ నెంబర్ 27/23 అనే భూ యాజమాన్య చట్టాన్ని, అంటే పెద్దదొరలకి అనుకూలంగా చేసిందే తప్ప ప్రజలకు సంబంధించి ఒక ఆస్తి డాక్యుమెంట్ కనుక కొనుక్కునే పని అయితే ఆస్తి డాక్యుమెంట్ ఇవ్వరు. అది పబ్లిక్ ప్రాపర్టీ, ప్రభుత్వ ప్రాపర్టీ కాదు. మనం డబ్బులు పెట్టి లక్షలు పెట్టి కొనుక్కుంటే అది ఒరిజినల్ డాక్యుమెంట్ రాదని చెప్పని వాళ్ళు తెచ్చినటువంటి చట్టం. ఇది ప్రశ్నించి కోర్టులకు వెళ్తారని చెప్పనే ఉద్దేశంతో కోర్టుల్లో సివిల్ పవర్స్ తీసేసి ఆర్డీఓలకి పరిమితం చేసింది ఈ యొక్క పవర్స్ని. ఇది ఒక చీకటి చట్టం, భూ యాజమాన్య చట్టం. అందువల్ల మేము గత 2.5 నెలల కాలంగా కోర్టుల ద్వారా నిరసన తెలియపరుస్తున్నాం. మా నిరసనలు మేము దీన్ని హైకోర్టు వ్యతిరేకించినప్పటికీ ప్రజలకి అనుకూలమైన, ప్రజలకి అందుబాటులో ఉండాలి ఈ చట్టం, ప్రజలకి మంచి జరగాలనే ఉద్దేశంతో మేమందరం కూడా న్యాయవాదులు ఈ విధంగా రోడ్డుపైకి వచ్చి నిరాహార చేస్తున్నాం. దీనికి ప్రజలు కూడా మద్దతిస్తూ, ప్రజా హక్కులు వాళ్ళు అందరూ మద్దతిస్తూ ఉన్నారు. ప్రతి పార్టీ మద్దతిస్తుంది. అంటే ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి ప్రతి ఒక్కరి ఆస్తి, ప్రతి ఒక్కరి హక్కు, వాళ్ళ హక్కుని, వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవాలని చెప్పని ఈ నిరాహార దీక్షల ద్వారా మేము నిరసన తెలియపరుస్తూ ప్రజలకు తెలియపరుస్తున్నాం. అది వాస్తవంగా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పిన లాయర్లు మరి ఈరోజు 2 నెలల పైనుంచి కూడా ఆ నిరసన తెలియజేస్తున్నారు. అయితే ఆ సమస్య అనేది వాస్తవంగా లాయర్ల కంటే ప్రజలకు అవసరం. ఎందుకంటే చిన్నకారు, సన్నకారు రైతులు వాళ్ళ భూములను కబ్జాలు చేసి, ఉన్నతమైనటువంటి వాళ్ళు కబ్జాలు చేసి ఆ భూములకు కోర్టుకు వెళ్లకుండా వాళ్ళు జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ ద్వారా ఆ సమస్యను పరిష్కారం చేశారు. అయితే ఈరోజు మన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆర్డీఓ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ ఎవరి చేతుల్లో ఉన్నారు? ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వ చేతుల్లో ఉంటాయి. ఆ ప్రభుత్వం పెద్దదారులు అది భూమిని ఈ సామాన్యులకు రాకుండా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీన్ని
కోర్టు ద్వారా వెళ్ళి సామాన్యుడు కోర్టుకు వెళ్ళి న్యాయం జరగాలని సామాన్యుడు పోరాడాల్సిన అవసరం, సామాన్యుడు యొక్క పట్టుబడడం ఇది నిజంగా ఇది ఉన్న వాళ్ళకి భూ కబ్జాదారులకి ఉపయోగపడుతుందే తప్ప సామాన్యులకు ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయమని లాయర్లు చేస్తున్నటువంటి ఈ యొక్క నిరాహారదీక్షకి లాయర్ల కంటే కూడా ప్రజలందరూ కూడా మద్దతు చేయాల్సిన ఆవశ్యకత ఉందని కొన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దీనికి దళిత మహాసభ మేము దీనికి పూర్తిగా మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండవీడును సందర్శించిన మంత్రి విడదల రజని. 100 మంది జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అసమ్మతి సెగలు ఎన్నికల ముందు ప్రారంభమయ్యాయి. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.